66వ అధ్యాయం 18వ వాక్య భాగాన్ని చదువుకుందాం. యెషయా ప్రవచన గ్రంథం వారి క్రియలు 66వ అధ్యాయం 18వ వచనం. వారి క్రియలు వారి తలంపులు నాకు తెలిసే ఉన్నవి. అప్పుడు సమస్త జనములను ఆయా భాషలు మాట్లాడు వారిని సమకూర్చెదను. వారు వచ్చి నా మహిమను చూచెదరు. అందరి మాట నాతో చెప్పండి. వారు వచ్చి నా మహిమను చూసెదరు. చప్పట్లు కొడుతూ సరే యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? గుడ్. ఈరోజు మన వాక్య సందేశం పేరు దేవుని మహిమ. అనండి ఒకసారి. ఓకే, దేవుని యొక్క మహిమను గురించి ఈ రాత్రి మనందరితో దేవుడు మాట్లాడి బలపరచునుగాక. దేవుడు ఎంత గొప్పవాడనంటే గత 3 రోజులుగా సండే ఈవినింగ్ దేవుని తలంపుల గురించి ప్రభు మాట్లాడారు. గత రాత్రి దేవుని కటాక్షాన్ని గురించి ప్రభు మాట్లాడారు. ఈ రాత్రి దేవుని మహిమ గురించి ప్రభు మనకి బోధించునుగాక. ఇక రేపు రాత్రి కోసం కూడా ప్రభు మనల్ని సిద్ధపరచునుగాక. పరిశుద్ధ గ్రంథం చాలా గొప్పది. బైబిల్ ఈజ్ ద హిస్టరీ, బైబిల్ ఈజ్ ద మిస్టరీ అన్నాడు ఒక భక్తుడు. దేవుని వాక్యం మనం చదవాలే కానీ ఎన్ని అమూల్యమైన సత్యవాక్యాలు దేవుడు గ్రంథంలో మన కొరకు గ్రంథస్థం చేశాడో. వారు వచ్చి నా మహిమను చూస్తారు అనే మాటను పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఈ యెషయా ప్రవక్త బోధిస్తూ చెప్తా ఉన్నాడు. నిజమే కదా? మన అంతరంగాలు, మన హృదయాలు, మన యొక్క వ్యక్తిత్వం దేవుని మహిమను చూడాలన్నదే దేవుని యొక్క తలంపు కూడా. పరిశుద్ధ లేఖనాల్లో ఎన్నో మాటలు మనం చూస్తాం. యెషయా గ్రంథం చదువుతూ ఉన్నప్పుడు యెషయా గారికి ఒక దర్శనం కలిగింది. ఈ ప్రవక్త ఒక దర్శనాన్ని చూశాడు. ఆ దర్శనం ఎలా ఉందంటే, దేవుడు దేవాలయం, ఆ దేవాలయం మీద దేవుని వస్త్రం కప్పబడి ఉన్నది. దేవదూతలు, కేరూబులు, సేరాపులు అని పిలువబడుతున్న దేవదూతలు 2 రెక్కలతో తమ ముఖాన్ని కప్పుకున్నాయి, 2 రెక్కలతో తమ కాళ్ళని కప్పుకున్నాయి, 2 రెక్కలతో యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఎగురుతూ గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నప్పుడు అక్కడ చక్కని మాట రాయబడి ఉన్నది. యెహోవా మహిమ, యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడుతూ ఉన్నప్పుడు దేవుని మహిమ అక్కడ సంచరిస్తూ వచ్చింది. ఈ రాత్రి ఈ ప్రార్థన కూడికలో పాల్గొన్న ఒక్కొక్కరు కూడా ఈ 39వ రోజు దైవ సన్నిధిలో కూర్చున్న మీ అందరికీ కూడా దేవుని మహిమ కనబడునుగాక. దేవుడే తన ప్రత్యక్షతను మన ఎదుట కనపరుచునుగాక. పరిశుద్ధ గ్రంథం ఇలా చెప్తోంది, క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరతలు తీర్చబడతాయి. నిజమే కదా? మహిమ ఎక్కడుంటుందో అక్కడ ప్రతి అవసరతలు తీర్చబడతాయి. ఈరోజు దైవ సన్నిధిలో దేవుని మందిరానికి వచ్చి ఎన్నో అవసరతలతో మీరు కోరుకుంటూ ఉన్నారు. ఇక్కడ దేవుని మహిమ ఉన్నది కనుక ఈ మహిమలోనే మీ ప్రతి అవసరతలు యేసు నామములో తీర్చబడునుగాక. దావీదు దేవుని దగ్గరికి వెళ్ళి ఒక వరాన్ని అడిగాడు. సర్వసాధారణంగా ఎవరైనా వరం అడిగితే ఏమడుగుతారంటే డబ్బు కావాలని అడుగుతారు, జ్ఞానం కావాలని అడుగుతారు, లేకపోతే కుటుంబం సమాధానం కావాలని అడుగుతారు, ఏదో ఒక అవసరత తీరాలని అడుగుతారు. దేవుని దగ్గరికి వచ్చి ఎన్నెన్నో అవసరతలు అడుగుతూ ఉంటారు. కానీ దావీదు అడిగిన వరం ఏమిటంటే, దేవుని దగ్గర ఒక వరం అడిగాడంట. ఆ వరం ఎలా ఉందో తెలుసా? యెహోవా ప్రసన్నతను నేను చూడాలి, దేవుని మహిమను నేను చూడాలి అని. దావీదు ఒక రాజు అయ్యుండు కూడా, లోకంలో ఎన్ని వైభవాలు ఆయన అనుభవించి ఉండు కూడా ఆయన అడుగుతున్నది ఏమిటంటే, దేవుని మహిమను చూడాలయ్యా, దేవుని మహిమని నేను చూడాలనుకుంటున్నానయ్యా అని ఒక రాజు దేవుణ్ణి అడుగుతూ వచ్చాడు. ఈ రాత్రి కూడా మీ అంతరంగం,
ఇంతవరకు ఎన్నెన్నో మీరు అడిగారేమో నాకు తెలియదు, కానీ ఈ రాత్రి మీరు అడగవలసిన ప్రార్థన, దేవా నీ మహిమ నాకు కనబడాలి. వారు వచ్చి దేవుని మహిమను చూస్తారు అన్నట్లుగా వచ్చిన మీరొక్కొక్కరికి కూడా దేవుని మహిమ కనబడునుగాక. దేవుడు తన ప్రత్యక్షతను మీకు కనపరుచునుగాక. నిజంగా మహిమ ఉన్న చోట ఎన్నో కార్యాలు జరుగుతాయి. గతంలో దేవుని మందిరంలో మహిమ ఉంటే ఆ మహిమ ద్వారా జరిగే కార్యాల గురించి కూడా మీకు వివరించాను. మహిమ ఉన్న చోట శత్రువులు మిత్రులుగా మారిపోతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. మహిమ ఉంటే యెహోవా మహిమ మీ మీద ఉదయిస్తుంది, జనములు మీ వెలుగునకు వస్తారు. దేవుడికి స్తోత్రం. కనుక మహిమ ఉన్న చోట ఎన్నో కార్యాలు జరుగుతాయి. అందులో ఒక అద్భుతం ఏమిటంటే, క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరతలు తీర్చబడతాయి. కానా పెండ్లి గురించి, కానా పెండ్లి విందును గురించి మనం చదివితే, ఆ పెండ్లి విందులో యేసు ప్రభుని ఆ పెండ్లి విందుకు ఇన్వైట్ చేశారు, ఆహ్వానించారు. ప్రభు వెళ్ళారు, శిష్యులు కూడా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ పెళ్ళి కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రభు గెస్ట్గా పిలువబడ్డారు, కూర్చున్నారు. ఆ పెండ్లి విందు జరిగించుకుంటున్న ఆ యజమాని అందరికీ కూడా ఆ పెండ్లిలో ద్రాక్షరసం స్పెషల్. కోవిడ్ టైంలో ఏదైనా మనం పెళ్ళికి వెళితే, ఎక్కడైనా పెళ్ళిళ్ళ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు, ఎవరైనా పెళ్ళిళ్ళు ఎంత ఘనంగా చేసుకుంటున్నా పెళ్ళికి వెళ్తే అక్కడికి వెళ్ళిన వాళ్ళందరికీ డ్రింక్సో, స్నాక్సో, జ్యూసో, ఏదో ఒకటి ఐస్ క్రీమో ఏదో పెడతా ఉంటారు. కోవిడ్ టైంలో కానీ మేము పెళ్ళిళ్ళు చేయడానికి తప్పదు కదండి, సేవకులకి కోవిడ్ టైంలో కూడా పెళ్ళిళ్ళు చేయాల్సి వచ్చింది. కొత్తపేటలో మన ఆనందాన్ని ఉంటాడు. ఆ ఆనందాన్ని వాళ్ళ అక్కగారు, వాళ్ళ పిన్ని, వాళ్ళ కొడుకు పెళ్లి చేయడానికి వెళ్ళాం. కోవిడ్ అప్పుడే లాక్డౌను ఎక్కువగా కేసులు పెరుగుతున్నాయి, తప్పదు, ముందెప్పుడో డేట్ ఇచ్చాం. వెళితే అందరికీ, పెళ్ళికి వెళ్ళిన వాళ్ళందరికీ కూడా శానిటైజర్ మాస్క్ ఇస్తూ ఉంటారు. పెళ్ళిని స్పెషల్గా ఏం చేస్తే కోవిడ్ టైం కదా, అది తప్పదు. మరి నేను మాస్క్ పెట్టే చెప్పాను. ఆ వీడియో నాకు పంపించారు, ఆ మాస్క్ పెట్టుకుని వాక్యం చెప్పాను. శానిటైజర్, మైకు తప్పదు. మరి ఈ పెళ్ళిలో స్పెషల్ ఏమిటంటే ద్రాక్షరసం ఇస్తూ ఉన్నారు అందరికీ. అయితే పెళ్ళి జరుగుతూ ఉంది, ఈ లోపల ద్రాక్షరసం అయిపోయింది. ఇప్పుడు యేసు ప్రభు వాళ్ళ తల్లి దగ్గరికి వచ్చి శిష్యులు అందరు చెప్తున్నారు. యేసయ్యతో కూడా అమ్మ చెప్పింది. యేసయ్య ఒకటే చెప్పాడు, నా సమయం ఇంకా చెప్పాలి. మీకు అందరికీ తెలుసు కదా, నా సమయం ఇంకా రాలేదు. నిజమే, నేను అంటాను, దేవుడు సమయం ఒకటి ఉంటుంది. మన ఇంట్లో ఏ అద్భుతం చేయాలన్నా ఆయన సమయం ఒకటి ఉంటుంది. నా సమయం ఇంకా రాలేదు. ఒకవేళ మీరు ఈ 40 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్స్ నుంచి ఇప్పటికీ అందరికీ ఎన్నో చేశాడు. ఒకవేళ కొంతమంది జీవితంలో జరగలేదని డోంట్ వర్రీ, మీరు బాధపడవలసిన పని లేదు. ఆయన సమయం వచ్చింది. ఆయన సమయంలో ఖచ్చితంగా ఒక అద్భుతం మీ ఎడల జరిగించునుగాక. ప్రభు ఎప్పుడైతే ఆయన సమయం వచ్చారో, నీళ్లు 6 రాతిమానులు తీసుకుని అంచులు మట్టుకు నింపమంటాం. నీళ్ళే అవి, ముంచినప్పుడు నీళ్ళే, వడ్డించినప్పుడు నీళ్ళే, కానీ తాగినప్పుడు టేస్ట్ మారిపోయింది, రంగు, రుచి, చెక్కదానం అన్నట్టుగా మారిపోయినవి. అక్కడ రాయబడి ఉన్న అద్భుతమైన మాట ఏంటో తెలుసా? కానా పెండ్లి విందులో దేవుడు తన మహిమను బయలుపరిచాడు. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. ఈ రాత్రి ఇక్కడికి వచ్చిన మీ అందరి యొక్క జీవితాల్ని గుర్తించిన ప్రభు, ఇక్కడ ఆయన మహిమ మీరు కనపరచబడునుగాక. వచ్చిన ప్రతి ఒక్కరూ దేవుని మహిమ చూసెదరుగాక. నిజంగా ఆ పెండ్లి విందు చేసిన ఆయన ఏమండి, ఎవరైనా ముందు టేస్ట్ కరంగా ఇస్తారు, తర్వాత అంత అయిపోయిన తర్వాత సాంబార్ అయిపోతుంటే ఏం చేస్తారు, వేడి నీళ్ళు కలిపేసి అంతే. నువ్వేంటయ్యా ముందేమో మామూలుగా, తర్వాత ఇంకా టేస్ట్ కరంగా ఇచ్చావంటే, ఇది నాది కాదు, ప్రభు చేసిన మహిమ గల కార్యము. మనం ఉపవాస కోడికల చివరికి వచ్చేసాం. తప్పకుండా మీ కుటుంబంలో దేవుని మహిమ ప్రత్యక్షమగునుగాక. మీ వ్యక్తిగత జీవితంలో దేవుని మహిమ ద్వారా గొప్ప కార్యాలు మీరు చూసెదరుగాక.
ప్రభు ఖచ్చితంగా చేస్తాడు. చాలా పెళ్ళిళ్ళకి మేము వెళుతూ ఉంటాం, పిలుస్తూ ఉంటారు, వాక్యం చెప్పడానికి అని పిలుస్తూ ఉంటారు. నేను చిన్నప్పుడు అంటే దేవుళ్ళలోనికి రాకముందు మా అమ్మతో కలిసి ఒక పెళ్ళికి వెళ్ళాను. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు పెళ్ళికి తీసుకెళ్ళింది అమ్మ, నన్ను తోడుగా కూడా తీసుకుని వెళితే నేను వెళ్ళాను. సో నేను ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆ విషయాలు గుర్తొచ్చాయి నాకు. వెళితే అక్కడ పెళ్ళి యొక్క స్పెషల్ ఏమిటంటే అందరూ పెళ్లి కూతురు వాళ్ళందరూ వాళ్ళ వచ్చిన బంధువులందరికీ భోజనాలు పెట్టుకున్నారు. పెళ్లి కొడుకోలు తరపు వాళ్ళందరూ కూడా పెళ్లి కూతురు ఇంటికి వచ్చి భోజనాలు చేసి వెళ్తారు కదా, పెళ్లి కూతురిని తీసుకుని వెళ్ళాలి. వచ్చిన తర్వాత పెళ్లి కొడుకోలు తరపున వచ్చిన వాళ్ళ వచ్చారు, ఇంచుమించు ఒక 60-70 మంది వరకు ఆ పెళ్ళికి వెళ్ళారు. వచ్చిన వాళ్ళకి లాస్ట్కి వచ్చినప్పటికీ భోజనాలు సరిపోలేదు. నాకు బాగా గుర్తు, నేను 8th క్లాస్ 9th క్లాస్ చదువుతున్నాను అంతే. ఇక వాళ్ళకి భోజనాలు సరిపోలేదు, సరిగ్గా కూరలు అవన్నీ సరిగ్గా లేవు. అంటే వచ్చిన వాళ్ళందరూ పాపం వాళ్ళు ఎక్కువ అనుకున్న దానికంటే ఎక్కువ గ్యాదరింగ్ అయ్యారు, జనం ఎక్కువ వచ్చేసారు. అప్పుడు ఇంకేం చేయాలో అర్థం కాక పాపం ఒక్క 10 నిమిషాలు కూర్చోండి రెడీ చేస్తున్నారని అంటే ఆ పెళ్ళికి వచ్చిన వాళ్ళు పెళ్ళి కొడుకు తరపున వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? ఎత్తండ్రా కుర్చీలు. నేను అదే ఫస్ట్ టైం చూడటం పెళ్ళిలో గొడవలో. ఎత్తండ్రా కుర్చీలు అనుకుని ఆ పెళ్ళిలు ఇంకా అసలు భోజనాలు ఏమీ లేవట, ఇక గొడవలే గొడవలు. సో ఎందుకు ఈ విషయాలు మీకు చెప్తానంటే కొన్ని పెళ్ళిళ్ళు అలా ఉంటాయి. కానీ దేవుని యొక్క సన్నిధిలో ఈ కానా పెండ్లి విందు యొక్క స్పెషల్ ఏమిటంటే దేవుని మహిమ కనపరిచాడు. దేవునికి స్తోత్రం. నిజంగా డేవిడ్ నాన్నగారు, వసుంధరమ్మ గారు వాళ్ళ అబ్బాయి పెళ్లి విషయంలో కూడా దేవుడే తన మహిమను బయలుపరిచాడు. గట్టిగా చెప్పండి ఆమేన్. 8:30 వరకు వర్షమే, ఇంకేం చేయాలో మాకు అర్థం కావట్లేదు. ఆ హాల్లో ప్రార్థన చేస్తూ ఉంటుంటే దేవుడు అలాగా ఆపాడంతే. నేనంటాను దేవుని బిడ్డలని ఆయన ఆశ్రయించే వాళ్ళని ఎప్పుడు సిగ్గుపరచడు. 39 రోజులుగా దేవుని పాదాలు పట్టుకుని మీరు ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు, ప్రతి విన్నపం ప్రభువుకు తెలియజేస్తున్నారు. తప్పక ఈ రాత్రి మనందరికీ దేవుని మహిమ కనబడునుగాక. నా ప్రశ్న, పరిశుద్ధ గ్రంథంలో ఆయన అంటారు వారు వచ్చి నా మహిమను చూస్తారని. ఎవరికి దేవుడు తన మహిమను కనపరుస్తాడు? మహిమ అనే మాటకి సరైన నిర్వచనం ఏమిటంటే దేవుని యొక్క స్వరూపం. మహిమ అంటే దేవుని యొక్క స్వరూపం, లేకపోతే దేవుని యొక్క స్వభావం. ఫర్ ఎగ్జాంపుల్ అగ్ని ఉందనుకోండి, ఫైర్ అగ్ని ఉందనుకోండి, ఆ అగ్ని యొక్క స్వభావం ఏమిటంటే అగ్నికి ఉండే ఒక మంచి క్వాలిటీ, ఏ వస్తువునైనా సరే తనలాగా మార్చేసుకుంటుంది. బాగా వినాలి మీరు. అగ్నికి ఉండే స్పెషల్ ఏమిటంటే ఏ వస్తువునైనా సరే తనలాగా మార్చేసుకుంటుంది. ఇప్పుడు కంసాలి కొలిమిలో, అగ్ని కొలిమిలో ఒక కొడవలు తయారు చేసేవాళ్ళు మీరు చూడండి, అది ఇనుమే, కానీ అగ్ని కొలిమిలోకి వెళ్ళినప్పుడు అదంతా కూడా రెడ్గా మారిపోతుంటుంది. ఎలాగ మార్చాలనుకుంటే అలా బెండే చేస్తూ ఉంటారు ఆయన. అందుకే బంగారం కూడా మేలిమి బంగారం ఎప్పుడవుతుందంటే అగ్ని కొలంలోకి వెళ్ళినప్పుడే. అగ్నికి ఉండే క్వాలిటీ అది తనలాగా మార్చేసుకుంటుంది. దేవుడు మనల్ని సృష్టించింది ఎందుకో తెలుసండి? ఆయన మహిమ కొరకే. సరే అందరూ ఆమేన్ చెప్పండి. నువ్వు నేను లేకపోతే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఇక్కడ మనం ఉన్నామంటే అసలు దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు అంటే కాన్సెప్ట్ ఒకటే, ఆయన మహిమ నిమిత్తమే మనల్ని సృజించాడు ప్రభు. పరిశుద్ధ గ్రంథం ఏమంటుందంటే ఆకాశము ఆయన మహిమను మాట్లాడాలి, ఆకాశం ఆయన మహిమను వివరిస్తూ ఉంది, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురం చేస్తూ ఉంది. మరి ఈ రాత్రి మీరు వచ్చి కూర్చుని వెళ్ళిపోవటమే కాదు, కానీ ఆయన మహిమను చూసేవారిగా, ఆయన స్వరూప్యంలోకి, ఆయన పోలికలోనికి రూపాంతరము చెందేటట్లుగా యేసు తండ్రి మీ ఎడల గొప్ప కార్యములు జరిగించునుగాక. ఎప్పుడు దేవుడు తన మహిమను మనకి కనపరుస్తాడు, లేదా ఎవరు దేవుని మహిమను చూస్తారు అనంటే ఒక 4 విషయాలు ఈ రాత్రి మీకు తెలియచేయాలని ఇష్టపడుతున్నాను. చదవండి. నెంబర్ 1,
నిర్గమకాండం 33వ అధ్యాయం 21, 22 వాక్యాలు చదవగా విందాం. ఎప్పుడు తన మహిమను మనం చూస్తాం. మరియు యెహోవా ఇదిగో నా సమీపమున ఒక స్థలం, నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలవవలెను. నీవు ఆ బండ మీద నిలబడు. నా మహిమ నిన్ను దాటి వెళ్తుంది. నా మహిమ నిన్ను దాటి వెళుతూ ఉండగా ఆ బండ సందుల్లో నిన్ను ఉంచి, బండ సందుల్లో నిన్ను ఉంచి, నిన్ను దాటి వెళ్ళే వరకు నా చేతితో నిన్ను కప్పెదను. హల్లెలూయా. హుషారుగా హల్లెలూయా. సో నెంబర్ 1, ఎప్పుడు దేవుడు తన మహిమను మనకి కనపరుస్తాడు, లేదా ఎవరు దేవుని మహిమను చూస్తారు అని అంటే, మొదటి మాట బండ మీద నిలవాలి అనండి. ఒకసారి మీ నోటితో నోట్ చేయండి. బండ మీద నిలవాలి, బండ మీద నిలవాలి. ఎవరికి దేవుడు తన మహిమను కనపరుస్తారంటే, ఎవరైతే బండ ఎదుట నిలుస్తారో, బండ మీద నిలబడతారో వాళ్ళకి ఖచ్చితంగా దేవుని మహిమ కనబడుతుంది. ఇక్కడ మోషే దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు, ప్రభువా దయచేసి నీ మహిమను చూపండి అయ్యా. ఒకటే ప్రార్థన, ఇంకొక వేరే కాన్సెప్ట్ ఏమీ లేదు. వచ్చినప్పుడల్లా అడుగుతున్న దేవుని ప్రార్థన ఏమిటంటే, నీ మహిమ కనబడాలి ప్రభువా. ఇదే అడగటం ఆయన. దేవుడు అన్నాడు, నా మహిమను చూసిన వాళ్ళు బతకలేరా బాబు, ఖచ్చితంగా కష్టం. నేను మహామహిమతో ఉండేవాడిని. లేదయ్యా, ఖచ్చితంగా నా మహిమ నీ మహిమను చూడాలయ్యా అని మరలా అడుగుతున్నాడు మోషే. అప్పుడు ప్రభు చెప్పాడు, ఓ పని చెయ్యి, నాకు సమీపమున ఒక బండ ఉంది, ఆ బండ సందులో నువ్వు నిలబడాలి. అప్పుడు నేను నిన్ను దాటి వెళ్ళినప్పుడు నా చేతి నీడలో నేను కప్పుతాను, అప్పుడు నువ్వు మహిమను చూస్తావు. సందర్భం ఏమిటంటే, ఎవరైతే బండ మీద నిలబడతారో వాళ్ళకి ఖచ్చితంగా దేవుడు తన మహిమను కనపరుస్తాడు. బండ అంటే క్రీస్తు ప్రభువు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం ప్రకారం ఆ బండ క్రీస్తే అని రాయబడి ఉంది. 1 కొరింథీ 10:4 ప్రకారం బండ క్రీస్తే అంటే క్రీస్తు ప్రభు మీద ఎవరైతే ఆనుకుంటారో, దేవుని మీద ఎవరైతే ఆధారపడతారో వారికి ఖచ్చితంగా దేవుని మహిమ కనబడుతుంది. సందేహమే లేదు, ఆలోచించవలసిన అనాలోచనే లేదు. ఎవరైతే దేవుని మీద ఆనుకోవడానికి ఇష్టపడతారో, ఆ బండ సందులలో ఎప్పుడైతే మోషే నిలబడ్డాడో దేవుని మహిమ కనబడింది. ఈ రాత్రి మీ ఆత్మీయ జీవితాలు కూడా ఈరోజు చాలామంది రకరకాలుగా నిలబడతా ఉన్నారు. లోకంలో నిలబడేవాళ్ళు కొందరు, పాపంలో నిలబడేవాళ్ళు మరికొందరు, వ్యసనాల మధ్యలో ఉండేవాళ్ళు కొందరు, అటు ఇటు కాకుండా అటు అడుగు ఇటు అడుగు వేసేవాళ్ళు మరికొంతమంది ఉన్నారు. ఈ రాత్రి నువ్వు నిజంగా దేవుని మహిమను చూడాలని ఆశతో నువ్వు ఇక్కడికి వచ్చి ఉంటే, నువ్వు చేయవలసిన ఫస్ట్ థింగ్ ఏమిటంటే, ఖచ్చితంగా బండ ఎదుట నువ్వు నిలబడాలి. బండ మీద నిలబడంటే ప్రభు మీద ఆనుకునే అనుభవాలు అన్నమాట. అందుకే కదా యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. ఇద్దరు ఇల్లు నిర్మాణం చేయాలనుకున్నారు, కట్టారు, అంత బాగానే ఉంది. ఒక ఆయన కట్టిన ఇల్లు ఎలా ఉందంటే, బండ మీద ఇల్లు కట్టాడు, లోతుగా త్రవ్వి పునాది వేశాడు. మరొక ఆయన ఇల్లు కట్టిన విధానం చూస్తే ఇసుక మీద తన యొక్క ఇల్లు నిర్మాణం చేశాడు. 2 ఇల్లులు చూడటానికి చాలా బాగా కనబడుతున్నాయి. ఎలాగ తెలిసింది ఆ ఇల్లు పర్ఫెక్ట్గా ఉందో లేదా అని అనటానికి బైబిల్లో మనం చూస్తే, వాన వచ్చింది, వరద వచ్చింది, గాలి వచ్చింది. ఈ 3 వచ్చినప్పుడు ఆ ఇల్లు ఇసుక మీద కట్టిన ఇల్లు నిలబడలేదు. కానీ బండ మీద కట్టిన ఇల్లు వానొచ్చినా, వరదొచ్చినా, గాలొచ్చినా స్ట్రాంగ్గా నిలబడ్డది. మరి బండ మీద నిలబడిన వారంటే ఎవరండి? మాకు ఎట్లా తెలుస్తుంది? చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24 నుండి 26 వరకు చదివితే
అక్కడ బండ మీద నిలబడిన వారు ఎవరో వివరంగా ప్రభు కాబట్టి మాట్లాడుతున్నాడు. కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేసే ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. వాన కురిసెను, వానొచ్చింది, వరదొచ్చింది, గాలి విసిరి కొట్టింది, కానీ దాని పునాది బండ మీద ఉంది గనుక అది పడలేదు. దేవునికి స్తోత్రం అని చెప్పండి, హుషారుగా చెప్పండి. నా మాట చొప్పున చేసేవాడే బండ మీద కట్టిన ఇంటిని పోలి ఉన్నాడు. బండ మీద నిలబడటం అంటే దేవుని మాట చొప్పున చేయటం. ఎవరైతే అలా చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా దేవుని మహిమ కనబడుతుంది. కొన్నిసార్లు మనం చేసే కార్యాలలో, పనుల్లో మా మామగారు చెప్పారండి బాబు, చెయ్యకపోతే బాగోదండి, వాళ్ళ మామయ్య చెప్పినట్లు చేస్తారు. మా నాన్న చెప్పాడండి, ఇంకేమైనా తేడా వస్తే బాగోదండి, మా నాన్నగారు చెప్పినట్లు చేస్తారు. మా అత్తమ్మండి బాబు, అసలు మా ఇంటికి లీడరే ఆవిడ, అసలు ఆవిడ సిట్ అంటే సిట్ ఉంది, స్టాండ్ అంటే స్టాండ్. అత్తమ్మ చెప్పినట్లు చేస్తారు, పెద్దలు చెప్పినట్లు చేస్తూ ఉంటారు. నేనంటాను గౌరవించండి, తప్పలేదు, కానీ భక్తి విషయాలకు వచ్చినప్పటికీ దేవుడు చెప్పినట్లు ఎవరైతే చేస్తారో వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయంటే బండ మీద కట్టబడిన ఇంటిని పోలి ఉంటాయి. వాళ్ళు పొరపాటుని కూడా కదిలిపోయటానికి అవకాశం లేదు. యేసు నామములో మిమ్మల్ని ప్రభు స్థిరపరచునుగాక. బైబిల్ అదే కదా చెప్తుంది, అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడాలి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా చక్కని పునాది మీద మీ ఆత్మీయ జీవితాలు కట్టబడితే స్థిరంగా మీరు ఉంటారు, కదిలే అవకాశాలు మీకు ఉండవు. అక్కడ 3 మాటలు మీకు గుర్తు చేయడానికి ఇష్టపడుతున్నాను, ABC అని. వాన వచ్చింది అన్నాడు. వాన ఎక్కడి నుంచి వస్తుందంటే పైనుండి, అంటే దేవుని దగ్గర నుంచి వచ్చే కొన్ని శ్రమలకి మనం నిలబడాలి. కొన్నిసార్లు దేవుడే మనల్ని పరీక్షిస్తాడు, అయినా మనం నిలబడాలి. అబ్రహాముని ఎవరు పరీక్షించారు? దేవుడే కదా, దేవుడే ఇచ్చాడు ఆ పిల్లోడిని, మరలా దేవుడే నాకు ఇవ్వు అని పరీక్షిస్తూ ఉన్నాడు. ఆయన పరీక్షలో అబ్రహాం నిలబడ్డాడు. ఆ తర్వాత వరద వచ్చింది. వరద ఎటు వస్తుందంటే భూమిలోంచే కదా వరద వచ్చింది. కొన్నిసార్లు మనకి భక్తిహీనుల ద్వారా కొన్ని శ్రమలు వస్తూ ఉంటాయి. పద్దాక వెళ్ళిపోలేడు దేవుడి దగ్గరికి. నువ్వు 40 రోజులు వెళ్ళకపోతే పాస్టర్ గారు కూటమి పెట్టడా? స్తోత్రం చెప్పండి ఒకసారి. కొంతమందికి తెలియక వాళ్ళు అలా అంటుంటారు, భక్తిహీనత మాట్లాడుతూ ఉంటారు. భక్తిహీనుల ద్వారా నీకు కూడా కొన్ని శ్రమలు వస్తాయి. వచ్చినప్పుడు కూడా నువ్వు కదలకూడదు. మూడవదిగా చూస్తే గాలి, సాతానుగాడి ద్వారా నీకు శోధనలు, సాతాను సుడిగాలి తీసుకొచ్చినప్పుడు యోబు నిలబడుతూ వచ్చాడు. ఈరోజు నా ఆశ ఒకటే, మీ ఆత్మీయ జీవితాలు దేవుని మహిమను చూసేవారిగా ఉండాలి. కొన్నిసార్లు చాలామంది ఏదైనా దర్శనం కలిగిందా? ఏమీ లేదండి. కళల ద్వారా ఏమన్నా మాట్లాడా? ఏమీ లేదండి. అరే ఇన్ని రోజులు ప్రార్థనలో ఉన్నా కదా? ఏమీ లేదండి. ఇదిగో ఈరోజు నిజంగా నువ్వు దేవుని మహిమను చూడాలని ఆశతో వచ్చి అడిగితే ఆయన ఒకటి అంటున్నాడు, నా మాట చొప్పున బండ మీద నువ్వు నిలబడిన ఆ ఆత్మీయ స్థితి నీకుంటే ఖచ్చితంగా ఆయన మహిమను చూస్తావు. యేసు నామములో అట్టి కృప నీకు అనుగ్రహించబడును గాక. చేతుల పైకెత్తి ఒకసారి హల్లెలూయా చెప్తారా? ఒకసారి ఓ తాతగారి దగ్గరికి ఒక పాప వచ్చి అడుగుతుందట. మీరు ఇలాంటి విషయాలు అయితే బాగా వింటారు. చేతులు హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. అడిగిందట. ఏం అడుగుతుందంటే, తాతగారు ఎక్స్పీరియన్స్ మాట. ఆయన శామ్యుయల్ కూర్చోరా, ఎక్స్పీరియన్స్ అయినా చాలా ఎక్స్పీరియన్స్ తాతగారు కదా, భక్తిలో చాలా సీనియర్, మోస్ట్ సీనియర్. అవును, మన పెద్దోళ్ళు దగ్గర కొన్ని అనుభవాలు మనకి అవసరం. ఈ పాప అడుగుతుందట. ఏం అడుగుతుందంటే, తాతగారు నేను సంవత్సరంలో 365 రోజులు ఉంటాయి కదా? అవును, 365 రోజులు ఉన్నాయి. ఈ 365 రోజులు పరిశుద్ధంగా బ్రతకాలనుకుంటున్నాను తాతగారు.
సంవత్సరంలో 365 రోజులు కూడా 365 డేస్ కూడా నేను పరిశుద్ధంగానే బ్రతకాలనుకుంటున్నాను. అది నా వల్ల అవుతుందా తాతగారు చెప్పండి అని తాతగారిని ఆ పాప ప్రశ్నించిందట. ప్రశ్నించిన వెంటనే వాళ్ళ తాతయ్య గారు ఆలోచించి, అమ్మా 365 రోజులు నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలంటే అందులోకి నువ్వు యవనస్తురాలు, కష్టమే అని వాళ్ళ తాతగారు చెప్పారంట. మనసులో నీకు ఆలోచనలు వస్తూ ఉంటే, తలంపులు వస్తూ ఉంటే పరిశుద్ధంగా బ్రతకడం కష్టమే అని ఆ తాతగారు చెప్పారంట. చెప్తే వెంటనే మరి ఆలోచించుకుని 365 రోజుల్లో సగం ఎంత? 6 నెలలు కదా, సంవత్సరానికి 12 నెలలు అయితే సరే తాతగారు కనీసం మేము 12 నెలల్లో హాఫ్ డేస్ అంటే 6 నెలలైనా నేను పరిశుద్ధంగా బ్రతకగలుగుతానా నా భక్తిలో అని అడిగిందట తాతగారిని. ఆ తాతగారు అన్నారట, అమ్మా 6 నెలల కష్టమమ్మా, 6 నెలలు పరిశుద్ధంగా బ్రతకడం అంటే చాలా కష్టమే. మరలా తాతగారిని అడుగుతుందంట, కనీసం 3 నెలలైనా నేను పరిశుద్ధంగా బ్రతకగలనా? 3 నెలలు కూడా కష్టమేనమ్మా. మరి ఎట్లా? కనీసం 1 నెల? 1 నెల కూడా కష్టమేనమ్మా. కనీసం 1 వీక్, ఆదివారం నుంచి మళ్ళీ ఆదివారం వరకు అయినా నేను పరిశుద్ధంగా బ్రతకగల కష్టమేనమ్మా. 1 డే, ఒక్కరోజు 24 గంటలు కష్టమేనమ్మా. నీ తలంపులు మారిపోతూ ఉంటాయి. అప్పుడు మరలా లాస్ట్గా ప్రశ్నించిందంట ఆ పాప, తాతగారు 1 నిమిషమైనా నేను పరిశుద్ధంగా బ్రతకగలనా అని అడిగిందంట. ఆ తాతగారు ఇంకా ఆలోచించుకోకుండా చెప్పేశారంటే 1 నిమిషం అయితే ఈజీగా బ్రతికేచ్చు అన్నారంట. స్తోత్రం చెప్పండి సార్. 1 నిమిషం అయితే ఈజీగా పరిశుద్ధంగా బ్రతకవచ్చు అంటే ఆ పాప దేవుణ్ణి అడిగిన మాట ఏంటో తెలుసు, నిజంగా ఆశ్చర్యం. 1 నిమిషం పరిశుద్ధంగా బ్రతికైనా నీ దగ్గరికి వచ్చేయాలి ప్రభువా. ప్రతి క్షణము, ప్రతి నిమిషం, ప్రతిరోజు కూడా నాకు ఈ 1 నిమిషం అయిపోయిందా ఇంకొక నిమిషం ఇంకా పరిశుద్ధ అలాగా అని అనుకుని ఆ తాతగారితో చెప్పిందంట, తాతగారు గొడుగు మన చేతిలో ఉన్నది ఎందుకో తెలుసా? వర్షం రాపకుండా ఆపలేం. వర్షం రాపకుండా మనం ఆపగలమా చెప్పండి? ఆపలేం. కానీ గొడుగు ఉంటే మన మీద వర్షం కురవకుండా చెప్పాలి మీరు ఆపవచ్చు. అలాగే తాతగారు చెడ్డ తలంపులు రావు అని నేను చెప్పను, కానీ వాటిని రాకుండా ఆపటానికి దేవుడు మనకి ఆయన మాట అనే వాక్యాన్ని ఇచ్చాడు. చప్పట్లు కొడుతూ యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. ఆ మాట చొప్పున ఎవరు చేస్తారో వాళ్ళ ఎదుట దేవుని మహిమ దిగి వస్తుంది. గొడుగు నీకు ఇచ్చింది ఎందుకంటే వర్షంలో తడవకుండా కాపాడుకోవడానికి. దేవుని వాక్యం అనే దేవుని మాట నీకు ఇచ్చింది ఎందుకో తెలుసా? చెడ్డ తలంపులు జయించటానికి. రావు అని నేను చెప్పను, వచ్చిన వాటిని నువ్వు జయించటానికి దేవుని మాట చెప్పు నువ్వు చేయగలిగితే చాలు. భక్తుడు అదే చేశాడు ప్రార్థన, నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉండినట్లు వాక్యం నా హృదయంలో ఉన్నది. ధర్మశాస్త్రాన్ని అనుసరించడానికి నాకు బుద్ధి దయచేయ్యా. ఆశ్చర్యకరమైన సంగతులు తెలుసుకున్నట్లు నా కన్నులు తెరువయ్యా. ఎవరైతే దేవుని మాటని గౌరవించి ఆ మాట ప్రకారం చేస్తారో వాళ్ళ ఎదుటికి దేవుని మహిమ దిగి వస్తుంది. యేసు నామములో అలాగూ జరుగునుగాక. వాక్యం ఏమంటుంది? తాను నిలుచున్నాను అనుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్త పడండి అన్నాడు. పరిశుద్ధ లేఖనంలో వాక్యంలో మనం చూస్తే చూడండి, ఆ మాట చదివిస్తాను. లూకా 13:13, లూకా సువార్త 13:13 చూస్తే అక్కడ ఒక ఆమె ఉంది, 18 సంవత్సరాల నుంచి ఒకే బలహీనతతో బాధపడుతుంది. ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి, అప్పటి వరకు ఎప్పుడు నిలబడడానికి ఆవిడకి అవకాశం లేదు. గూనావుల్లాగా అలాగే ఉండేది, అస్సలు నిలబడే ఛాన్స్ లేవు. కానీ ఎప్పుడైతే ప్రభు వచ్చాడో ఆమెను గురించి రాయబడిన మాట తెలుసా? ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరిచెను. అందరూ ఒకసారి ఆమెను చెప్పండి ఒకసారి. నువ్వు నిజంగా చక్కగా భక్తిలో, ఆత్మీయతలో చక్కగా నువ్వు నిలబడితే, విశ్వాసంలో, పరిశుద్ధతలో, సమర్పణలో, దైవత్వ విషయాలలో గడుకులాగా మారిపోకూడదు. నువ్వు చక్కగా నిలబడితే
దేవుని మహిమ నీకు కనపడునుగాక. ఈ రోజుల్లో చాలామంది విశ్వాస జీవితంలో స్థిరత్వం ఉండట్లేదండి. భక్తిలో, దేవునిలో చక్కగా వాళ్ళు ఉండటకపోవటం వల్లే వాళ్ళకి మహిమ కనపడటం లేదు. ఈ రాత్రి నువ్వు తీర్మానం చేసుకోవాలి, ప్రభా స్థిరమైన మనసు నా అంతరంగంలో పుట్టించయ్యా. నీ మహిమ నేను ఖచ్చితంగా చూడటానికి ఇదిగో స్థిరత్వం, బండ మీద నిలబడే ఆ అనుభవాలు నాకు దయచేయి. ఏలియా ఏమంటాడు తెలుసా? ఎవని సన్నిధిలో నేను నిలబడ్డానో, దేవునికి స్తోత్రం. నిజంగా ఆయన దైవ సన్నిధిలో నిలబడ్డాడు కనుకనే వర్షం రమ్మంటే వచ్చింది, ఆగమంటే ఆగిపోయింది. అగ్ని రమ్మంటే వచ్చింది, ఆగిపోమంటే ఆగిపోయింది. ఏ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇంట్లో కరువు ఆగిపోయింది. కారణం దేవునిలో నిలబడిన అనుభవాలు ఆయనకి. వాగు దగ్గరికి ఆహారం వచ్చిందంటే ఎంత ఆశ్చర్యం అండి. నాకు ఇప్పటికీ ఈ ఉపవాస కూటాలు ప్రారంభించిన ఈ రోజు వరకు కూడా ప్రతిరోజు ఏదో ఒక అద్భుతమే చేస్తూ ఉన్నాడు దేవుడు. అసలు నా ఊహకు అందం ఇవన్నీ కూడా. అలాగే ఆయన మహిమగల కార్యాలు ప్రభు జరిగించుకుంటూ వస్తూ ఉన్నాడు. మీ ఇంట్లో, మీ కుటుంబాల్లో దేవుని మహిమ ప్రత్యక్షమగునుగాక. గట్టిగా చెప్దాం ఆమేనని చెప్పండి. సో నువ్వు దేవునిలో నిలబడే స్థితిని బట్టే ఆధారపడి ఉంది. షడ్రక్, మేషక్, అబేద్నెగో రాజు ఒక జీవ తీసుకొచ్చాడు. ఈ ప్రతిమకు నమస్కారం చేయకపోతే తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేసి. వాళ్ళు అంటారు, నువ్వు ఎన్నైనా చేయి, మేము మాత్రం ఆ ప్రతిమకు నమస్కారం. దేవుని కోసం అలా నిలబడ్డారు కనుకనే 4వ వ్యక్తిగా దేవుని మహిమ అక్కడ ప్రత్యక్షమైంది. ఆమె చెప్పండి ఒకసారి. ఇప్పుడు రాజు ఏమన్నా తెలుసా? వీళ్ళ దేవుడే పూజార్హుడు అనేటట్లుగా వచ్చింది. నేను అంటాను, నువ్వు ఉన్న ప్రాంతంలో, నువ్వు ఉన్న వీధిలో దేవుని కోసం నువ్వు చక్కగా నిలబడు. ఇక మరో ఆలోచన రానివ్వకుండా ప్రభు కోసం నువ్వు నిలబడితే ఖచ్చితంగా దేవుని మహిమను చూస్తావు. ఆ మహిమ ద్వారా నీ ప్రతి అవసరతలు తీర్చబడునుగాక. ఒకసారి అందరూ ఆమేనని చెప్తారా? ఒక చిన్న సాక్ష్యం చెప్తాను. వాళ్ళది ఏలూరు అనే ప్రాంతం. కాలేజీలో చదువుతుంది. ఆమె పేరు శిరీష. చాలామంది కాలేజీ పిల్లలు కూడా ఆయా ప్రాంతాల నుంచి కాలేజీ చదువు నిమిత్తమే వస్తూ ఉంటారు కొన్ని చోట్లకి. ఈమె కూడా కాలేజీ నిమిత్తమై చదువు కొరకని ఆ ప్రాంతానికి వెళ్ళింది. మంచి కాలేజీలో చదువుతుంది. తన స్నేహితురాళ్ళందరూ కూడా హాస్టల్లో ఒక రూమ్లో ఉండి చదువుకుంటున్నారు. విచిత్రమైన సంగతి ఏమిటంటే, బాగా పక్కా విగ్రహాలు ప్రతిరోజు గంట కొడతానే ఉంటుంది. ప్రతిరోజు పూజలు చేస్తూనే ఉంటుంది. తన స్నేహితురాళ్ళందరూ, ఫ్రెండ్స్ అందరూ కూడా, రూమ్మేట్స్ అందరూ కూడా చక్కగా స్టడీ అయిపోయిన తర్వాత ఒక గంట ప్రార్థన చేసుకుంటారు. బైబిల్ స్టడీ ఉంటుంది వాళ్ళకి. శిరీష, రామ్మ నువ్వు కూడా ప్రార్థనలో కూర్చోంటే అస్సలు పొరపాటును కూడా ఒప్పుకునేది కాదంట ఆమె. వీళ్ళందరూ రూమ్మేట్స్ అందరూ కలిసి టీమ్గా కలిగి ప్రేయర్ చేసుకుంటుంటే ఆమె ఇంకో రూమ్లోకి వెళ్ళిపోయి గంట వాయించి విగ్రహారాధన పూజలు చేస్తూ ఉండేదట. ఓ రోజు శిరీష వాళ్ళ అక్కగారికి పాప పుట్టి చనిపోతే ఈ వార్త ఆమెకు తెలిస్తే ఇంటికి వెళ్ళి మరలా వాళ్ళ అక్కని చూసి మరలా తిరిగి కాలేజీకి వచ్చింది. దుఃఖంలో ఉంది. ప్రతిరోజు ఈ రూమ్మేట్స్ రోజు ప్రార్థన చేసుకుంటూ ఉంటుంటే ఆమె ఆ రోజు పూజ చేయట్లేదు, ఏం చేయట్లేదు, డల్గా కూర్చుని ఉంది రూమ్లో. స్నేహితురాళ్ళు ఏం చేశారంటే చూశారు, గమనించారు. ఏమ్మా అలా ఉన్నావేంటి చెల్లి అని అంటే, ఏం లేదక్క, మా అక్క వాళ్ళకి డెలివరీ అయింది, పాప పుట్టి చనిపోయింది, అందుకే బాధగా ఉంది అంటే, వాళ్ళు ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు దేవుడి దగ్గరికి రా 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 అని చెప్తూ ఉంటుంటే ఇప్పుడు సమయం దొరికింది, అవకాశం దొరికింది. బాధలో ఉంది కాబట్టి ఒకటే చెప్పారట, నువ్వు బాధలో ఉన్నావు కాబట్టి ఒక్కసారి మేము వెళుతున్న చర్చ్ దగ్గరికి తీసుకెళ్తాం రా, మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు అని అంటే, బాధలో ఉంది కాబట్టి సరేలే వస్తానులే అని అనుకుని కూడా వెళ్ళిందంట. అంతే, వెళ్ళటమే ఫస్ట్ టైం అట అలా చర్చ్లో అడుగు పెట్టడం. ఆ రోజు దైవజనుడు చెప్పిన వాక్యం ఏమిటంటే, హన్నా దుఃఖంతో వచ్చింది, తిరిగి సంతోషంగా వెళ్ళింది అని ఆ దైవజనుడు చెప్తే
అద్భుతంగా ఆ మాటలు ఆమె హృదయాన్ని తాకాయి. విశ్వాసం కలిగింది ఆమెకి, నమ్మిక పుట్టింది. ఇక అందరికన్నా ముందుగా రెడీగా అయిపోతుంది, నేను కూడా వస్తానని. అద్భుతంగా ఆమె ప్రార్థనకి వెళ్ళటం వల్ల మరలా వాళ్ళ అక్కగారిని దేవుడు కన్సీవ్ అయ్యేటట్లుగా మేలు చేసి చక్కని బిడ్డనిచ్చాడు. ఇంకా విశ్వాసం పెరిగింది ఆమెకి. సంవత్సరం తిరగకుండానే ఈ మేలు ఎప్పుడైతే ఆమె పొందుకుందో విశ్వాసంలో బలపడిపోయింది. స్టిక్కర్ తీసేసింది, అలంకరణ పూర్తిగా ఒక్క సంవత్సరంలోనే అన్నీ చేంజ్ వచ్చేసినాయి. బాప్తిసం తీసేసుకుంది. ఇంత వైరాగ్యంతో ప్రభు కోసం బ్రతికితే ప్రభు కోసం బ్రతకాలనే ఆశతో బ్రతుకుతూ ఉంది. ఇక వివాహ సంబంధాలు అంటే ఆమె స్టడీ అయిపోయింది, వివాహ సంబంధాలు ఎదుగుతూ ఉంటుంటే అప్పటికే ఈమె బాప్తిసం తీసేసుకుంది, అన్నీ సమర్పించేసుకుంది. ఇంటికి వెళ్తే ఎవరు చచ్చిపోయారండి, ఇలా చేసావు నువ్వు అని రకరకాలుగా మాట్లాడుతున్నారంటే ఇంటోళ్ళు. ఆమె చెప్పిందంట, నేను రక్షించబడ్డాను, నేను దేవుణ్ణి నమ్మాను, ప్రభు కోసం నేను నిలబడతాను. ఇంకో నువ్వు ఇలాంటి పనులు చేస్తే ఇంట్లో ఉండొద్దు, రకరకాలుగా ఇబ్బంది పెట్టారంట. ఆమె అలాగే దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థన చేసుకుంటూ ఉంటుంటే ఆమెకి సంబంధించిన సంబంధాలే దేవుడు తీసుకొచ్చాడంట. ఆ అలంకరణ సమర్పణకి తగిన సంబంధమే వచ్చింది. ఈరోజు ఆమె నల్గొండ అనే ప్రాంతంలో అద్భుతమైన సేవ చేస్తుంది. ఆమె పేరు శిరీష. దేవుడికి స్తోత్రం చెప్పండి. మనం జెఫన్య శాస్త్రి గారు అని పిలుస్తాం కదా, వాళ్ళ వదినమ్మ గారు అన్నమాట ఆమె. మార్టిన్ అన్న వాళ్ళ వైఫ్. మీరు లైవ్లో చూస్తున్న ఆమె శిరీష, మేరీ శిరీష. ఎందుకు ఈ సాక్ష్యం చెప్పానంటే ఆమె దేవుని కోసం నిలబడ్డది కనుకనే దేవుని మహిమను చూసింది ఆమె. ఈ రాత్రి మీ జీవితంలో కూడా శ్రమ వచ్చిందని వెనకడుగు లేయకూడదు. ప్రభు కోసం మీరు నిలబడితే ఆయన మహిమ మీకు కనబడును గాక. గుడ్. రెండో మాటలోకి వెళ్ళిపోతున్నారు. సెకండ్ వన్, వారు వచ్చి నా మహిమను చూస్తారు. ఎవరు? దేవుడి మహిమ ఎవరికి కనబడుతుంది? ఒకటి, బండ మీద నిలబడిన వారికి. రైట్. రెండో మాటలకు వెళ్దాం. సెకండ్ వన్, లేవియా కాండం 9:23, 9వ అధ్యాయం 23వ వాక్యం చూస్తే, మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారంలోని పోయి వెలుపలికి వచ్చి ప్రజలను దీవింపగా యెహోవా మహిమ ప్రజలందరికీ కనబడింది. అందరూ చప్పలు కొడుతూ సరే యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారంలోకి వెళ్ళి ప్రజల్ని దీవించడం మొదలుపెట్టారు. అంతే, అక్కడికి మహిమ దిగి వచ్చినట్లుగా లేఖనాల్లో చూస్తాం. రెండవదిగా, దైవజనుడు దీవించినప్పుడు అనండి ఒకసారి మీ నోటితో. గుడ్. మీ పక్క వాళ్ళకి షేక్ అండి చెప్పండి. ఓకే. దైవజనుడు యొక్క దీవెన మన మీద ఎప్పుడు ఉండాలి. ఎవరైతే దైవజనుడి యొక్క దీవెనను పొందుకుంటారో వాళ్ళకి నిజంగా దేవుని మహిమ కనబడుతుంది. ప్రత్యక్షపు గుడారంలో మోషే అహరోను మోషే వీళ్ళిద్దరు డ్యూటీ ఏమిటంటే వచ్చిన ప్రజలందరినీ దీవించటమే. ఒక దైవజనుడిగా, ఒక దేవుని సేవకులుగా మాకిచ్చిన దేవుని యొక్క ఆలోచన ఏమిటంటే వచ్చిన వాళ్ళందరినీ దీవించి పంపించటమే. సరే, అందరూ ఆమెను చెప్తారా? రేపు ఆఖరి రోజు కనుక అందరికీ ప్రార్థన చేస్తాం. దేవుని మహిమ మీరు కన్నులారా చూసెదురుగాక. దైవజనులుగా మా గుండెల్లో ఉన్న అభిలాష ఒకటే, మీరందరూ దీవించబడాలి, మీ కుటుంబాలు ఆశీర్వాద కారకులు అవ్వాలి. దైవజనుడు దీవెన మాకు కావాలండి. కొంతమంది ఇలా అనుకుంటారు, దేవుడు దీవిస్తే చాలు కదా, మరలా దైవజనుడు ఎందుకు? మనకి ప్రార్థన చేసుకోవటం వచ్చు కదా, మరలా సేవకుడి ప్రార్థన మనకి ఎందుకు? కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే, మీరు బీఈడీ అయి ఉంటారు, మీరు ఆల్రెడీ స్కూల్లో టీచరో కాలేజీ లెక్చరరో, మీ పిల్లలకి మీరే పాఠాలు చెప్పేసుకోవచ్చు కదా. అలా అవ్వదు. దేవుడు దైవజనుణ్ణి పిలిచిన పిలుపు ఉన్నతమైంది, దైవజనుణ్ణి ఏర్పాటు చేసుకునే ఏర్పాటు ఉన్నతమైంది. సో మనం ఎంత మంచి ప్రార్థనా పరులైనా, భక్తి పరులైనా మనకి దైవజనుడి యొక్క దీవెన కావాలి. అప్పుడే
దేవుని మహిమ నువ్వు చూస్తావు. ఇక్కడ మోషే అహరోను వాళ్ళిద్దరు చేస్తున్న పని, ప్రత్యక్ష గుడారం దగ్గర ఉన్న వాళ్ళందరిని దీవిస్తున్నారు. అందరికీ దేవుని మహిమ కనపడింది, అందరూ చూశారు దేవుని మహిమను. ఇక్కడ ఒక సందర్భం మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఈరోజు ఒక వాగ్దానం మీకు పంపించాను, అందులో ఇలా రాయబడి ఉంది, నేనే నా సేవకుని మాటను రూఢిపరుస్తానన్నాడు దేవుడు. అంటే దైవజనుడు నోట వచ్చే ఆ మాట దేవుడు స్థిరపరుస్తాడు. దేవుడు పరలోకమందుండి ఆమేన్ అంటాడు, అలాగూ జరుగునుగా. కానీ కాబట్టి దైవజనుడు దీవెన కూడా మనకి కావాలి. మీరు సమూయేలు యొక్క జీవితాన్ని మీరు చూడండి. సమూయేలు యొక్క జీవితం, ఆ పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడు, అతడు ఏ మాట చెప్తాడో అది జరుగుతుంది అన్నారు. నిజమే కదా. గాడిదలు కాసుకునే వ్యక్తి సౌలు గాడిదలు తప్పిపోయి సమూయేలు దగ్గరికి వెళితే అతని కొరకు ప్రార్థన చేస్తే గాడిదలు కాసుకునేవాడు రాజు అయిపోవటం ఏంటండి? ఇది దైవజనుడు దీవెన కాదా? ఈ రాత్రి మీరు కోరుకోండి, ప్రభువా దైవజనుడు యొక్క దీవెన మా తల మీద ఉండునుగాక. ఒకసారి అందరూ ఆమేనని చెప్పండి. మీరు ఇలాగే కోరుకోవాలి, దైవజనుడి యొక్క దీవెన మనకి కావాలి. మీరు చూడండి, ఆ మాట చదివిస్తాను. సమూయేలు మొదటి పుస్తకం 9వ అధ్యాయం 6వ వాక్యం చదవండి. సమూయేలు మొదటి పుస్తకం 9:6. వాడు ఇదిగో ఈ పట్టణంలో దైవజనుడు ఒకడు ఉన్నాడు. ఓకే, ఈ పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడు, అతడు బహుగనుడైన. అతడు ఏ మాట చెప్తాడో ఆ మాట నెరవేరు, అది ఖచ్చితంగా జరిగిపోతుంది. ఒకసారి అందరు విశ్వాసంతో ఆమేన్ అంటారా? ఈ రాత్రి నా ఆశ, నా అభిలాష, మీ అందరికీ దేవుని మహిమ కనబడునుగాక. ఆయన మహిమ మనం చూడాలంటే ఖచ్చితంగా దైవజనుడు దీవెన మన తల మీద ఉండాలి. మన తల మీద దేవుని యొక్క దైవజనుడు చేతులుంచి ప్రార్థించినప్పుడు ఆ దీవెన మనం సొంతం అవ్వాలి. అలాగ మనం కోరుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇంకా మీకు కొంచెం అర్థమయ్యేటట్లుగా చెప్పాలంటే, అబ్రహామును దేవుడు పిలిచాడు. ఎలా పిలిచాడు? నేను చూపించే దేశానికి వెళ్ళు, నీ బంధువులను విడిచిపెట్టు, నీ ఇంటోళ్ళని విడిచిపెట్టు. ఏమండి, సేవ పరిచర్య అంటే దైవజనుడు అన్నీ వదిలేసుకుంటాడు. బంధువులేంటి, గ్రామం ఏంటి, ఆస్తి ఏంటి, అన్నీ వదిలేయాలి. అబ్రహాం అలాగే అన్నీ విడిచిపెట్టేసి వచ్చాడు. వచ్చిన వెంటనే ప్రభు చెప్తున్న మాట చూడండి, నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు అన్నాడు. అబ్రహాముకి ఇచ్చిన దీవెన ఎంత గొప్పదంటే, అబ్రహాము ఎవరిని దీవిస్తే వాళ్ళు దీవించబడుతున్నారు. అబ్రహాము ఎవరి పేరు పెట్టి దీవిస్తున్నాడో వాళ్ళందరూ దీవించబడుతున్నారు. మీరు ఆ మాట కూడా చదువుతాం. ఆదికాండ గ్రంథం 12వ అధ్యాయం 2-3 వాక్యాలు చూద్దాం. నిన్ను గొప్ప జనముగా చేసి, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామమును గొప్ప చేయి, నీ నామాన్ని గొప్ప చేస్తాను, నీవు ఆశీర్వాదముగా ఉండు. నీవే ఒక ఆశీర్వాదం అంటే నీవే ఒక ఆశీర్వాదం. ఆ మాట చూడండి, నీవు ఒక ఆశీర్వాదకరంగా ఉంటావు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. బాబోయ్. నెక్స్ట్, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడతాయని అబ్రహాముతో అనగా, అంటే నువ్వు ఎవరిని దీవిస్తావో వాళ్ళందరూ దీవించబడతారు. నీ యందు భూమి యొక్క సమస్త వంశావళి కూడా ఆశీర్వదించబడుతుంది. ఆయన పిలుపు, ఆయన దేవుని మాటకు లోబడి వచ్చుట ద్వారా అంత దీవెన అబ్రహాముకి ఇచ్చాడు దేవుడు. ఎవరిని దీవిస్తే వాళ్ళు దీవించబడుతున్నారు. నా ఆశ, దేవుని మందిరంలో అడుగుపెట్టిన వాళ్ళు ఎవ్వరు కూడా దీవెన పొందకుండా మరలా వట్టి చేతులతో వెళ్ళకూడదు. ప్రతి వారి తల మీదకి దేవుని దీవెన దిగవచ్చునుగాక. కొంచెం గట్టిగా ఆమేనని చెప్పండి. మందిరంలోంచి మా ఆశ ఒకటే,
వచ్చిన వాళ్ళందరినీ దీవించబడాలని కోరుకుంటున్నాను. ఒక సాక్ష్యం ఇందులో కూడా మీకు తెలియజేస్తాను. ఒక చక్కని సాక్ష్యం అది. 1944 సంవత్సరం, అప్పుడు ఇంకా మనం పుట్టుండేవాళ్ళం కాదు, దేవుడికి స్తోత్రం. 1944లో జరిగిన సిచ్యువేషన్ ఇది. వాళ్ళ అమ్మగారి పేరు మహాలక్ష్మి, వాళ్ళ నాన్న పేరు దుర్గయ్య. వాళ్ళిద్దరు దంపతులకి ఒక కుమారుడు పుట్టాడు. ఆ తల్లి హాస్పిటల్లో ఉన్నప్పుడు దేవుడు తెలుసుకుంది. మహాలక్ష్మి అనే తల్లి దేవుణ్ణి తెలుసుకుంది. దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఆ నర్సక్కోళ్ళు చెప్తా ఉన్నారు, నీకు పెయిన్స్ వస్తున్నాయమ్మా, ఆపరేషన్ కొరకు సిద్ధపడుతున్నారంటే వెంటనే ఆమె మనసులో తలుచుకుందట, ప్రభా అబ్బాయి పుడితే వారికి డేవిడ్ రాస్ అని పేరు పెట్టాలి. వెంటనే హాస్పిటల్లోనే అనుకుందంట. అలాగే ఆ పిల్లోడు అబ్బాయి పుట్టాడు. వెంటనే వాళ్ళ చర్చిలో, వాళ్ళ ఇంటి దగ్గర వచ్చిన చర్చ్ ఉంటే ఆ చర్చికి తీసుకెళ్ళి ఆ పిల్లోడికి డేవిడ్ రాజ్ అనే పేరు పాస్టర్ గారి చేత పేరు పెట్టించారు. ఆ పేరు పెట్టిన తర్వాత వాళ్ళది సొంతూరు ఇక్కడ కాకినాడ దగ్గర గురజనాపల్లి. ఏ ఊరు చెప్పండి అది? ఆ కాకినాడ దగ్గరలో గురజనాపల్లి అనే ఊరు మాట. సో డేవిడ్ రాజ్ అనే ఈ పిల్లోడు పుట్టిన తర్వాత 18 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా పేరు డేవిడ్ రాజే కానీ అస్సలు దేవుడి దగ్గరికి ఏ రోజు రాలేదు. 18 సంవత్సరాలు అంటే యవనస్తుడిగా ఉన్న వయసు వచ్చే వరకు కూడా దేవుడి దగ్గరికి రాలా. తెరబోసి వాళ్ళమ్మ బాప్తిసం తీసుకున్నదనే వార్త విన్నాడు అంతే. వాళ్ళమ్మ ఎక్కడికో ప్రార్థనకి వెళ్ళింది, బాప్తిసం తీసుకుని వచ్చేస్తుంది ఇంటికి, బైబిల్ పట్టుకుని, ఆమె తెల్ల చీర కట్టుకుని ఇంటికి వస్తూ ఉంటుంటే కళ్ళు తీసే కత్తి ఉంటుంది కదా, స్తోత్రం చెప్పండి, ఆ కత్తు తీసుకుని వాళ్ళ అమ్మని ఊరంతా తరివేశాడంట. డేవిడ్ రాజు అని ఆయన వాళ్ళ అమ్మని తరివేస్తే పాపం వాళ్ళ అమ్మ తలుపులు వేసుకుని చాలా వాడు చేతిలోంచి కాపాడబడుతూ వచ్చిందంట. ఇలా ప్రార్థన చేసిందంట, ప్రభా నువ్వు అబ్బాయిని ఇస్తే వాడిని నీకు ఇస్తాను అనుకున్నాను, వీడేమో నన్ను తరిమేస్తున్నాడు, అసలు నన్ను ఉండనివ్వట్లేదు ఇంట్లో. వాళ్ళ నాన్న కూడా దుర్గయ్య, వాళ్ళ నాన్న కూడా దేవుళ్ళలోకి రాలేదు అప్పటికి. చాలా వేదంతో కన్నీళ్లతో ప్రార్థన చేసుకుందంట, ప్రభా నీ సేవకి ఇస్తాను అనుకున్నాను, వీడు ఏంటి ఇలా తయారయ్యాడు, వీడు ఇలా అయిపోయాడంటే నీ ఏడుస్తుందంట వాళ్ళమ్మ. కన్నీళ్లతో ఆ తల్లి ప్రార్థన చేస్తూ చేస్తూ అలాగే చాలా సంవత్సరాలు ప్రార్థన చేసిందంట. ఆ ప్రార్థన ప్రవాహములో డేవిడ్ రాజ్ అనే వ్యక్తి మారు మనసు పొందాలంట. దేవుడికి స్తోత్రం చెప్పండి. మారు మనసు పొంది హైదరాబాద్ సికింద్రాబాద్ వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన ఈ ఎయిర్పోర్ట్ ఉంటుంది కదండి, ఎయిర్పోర్ట్లో ఒక జాబ్ చేశాడంట. జాబ్ చేస్తున్నాడే కానీ వాళ్ళ అమ్మ ప్రార్థన, వీడు జాబ్ కదయ్యా సేవ చేయాలి, వీడు దైవజనుడు అవ్వాలి, నాకు అబ్బాయి పుడితే నేను సేవకి ఇచ్చేసుకుంటాను అనుకున్నానయ్యా. మళ్ళా తల్లి ప్రార్థన బట్టి అక్కడ జాబ్ చేస్తున్న ఆయనకి మందిరానికి వెళ్ళటగా మారు మనసు వచ్చి పరిపూర్ణంగా రక్షించబడిన తర్వాత అక్కడి నుంచి చెన్నై టీపీఎం ది పెంతెకోస్తులోకి వెళ్ళి ఏసన్న గారు డేవిడ్ రాజ్ గారు ఇద్దరు ఒకేసారి బైబిల్ ట్రైనింగ్ అయ్యారట. 10 సంవత్సరాలు పరిశుద్ధుల దగ్గర ఎన్నో అనుభవాలు వాళ్ళు నేర్చుకుని, ఏసన్న గారు అయితే గుంటూరు వచ్చి సేవ ప్రారంభించారు. ఈయనైతే సికింద్రాబాద్ వెళ్ళి చిలకలగూడ అనే ప్రాంతంలో సేవ ప్రారంభించారు. ఒకప్పుడు వాళ్ళ అమ్మని తరివేసిన ఆయన, కత్తి పట్టుకున్న ఆయన, విచ్చలవిడిగా తిరిగిన ఆయన దేవుడు తన సేవ కొరకు ప్రత్యేకించుకున్నాడు. నిజంగా ఆ దైవజనుడు ద్వారా ఎంతమంది దీవించబడ్డారో తెలుసండి. నిజంగా ఒక్క డేవిడ్ రాజ్ అయ్య గారి ద్వారా ఎంతోమంది సేవకులు దీవించబడ్డారండి. నిజంగా నాకు ఆయన సాక్షి విన్నప్పుడు అదే గుర్తొచ్చింది. ఏసన్న గారు ఆయన ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. ఒక్క డేవిడ్ రాజ్ గారి ద్వారా ఎంతో గొప్ప గొప్ప సేవకులు పుట్టారు. ఇప్పుడు సురేష్ అయ్య గారు ఎవరెవరు శిష్యుడు అనుకున్నారు? డేవిడ్ రాజ్ గారు శిష్యుడు.
జిర్మియా గారు డేవిడ్ రాజు గారి శిష్యుడు, జయరాజ్ గారు డేవిడ్ రాజు గారి శిష్యుడు. చాలామంది గొప్ప గొప్ప సేవకులు తయారు చేశాడండి. ఆయన చేతిలో చాలామంది గొప్ప సేవకులు తయారయ్యారు. నేను ప్రార్థన చేసుకున్నాను, అసలు నిజమే ప్రభా, ఆ దైవజనుడు ఒక్కడు అనేకులకి దీవెనకరంగా ఉన్నాడు, నన్ను కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా, అనేకులు దైవజనుడి ద్వారా దీవించబడాలని నేను కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. నిజమేనండి, ఒక దైవజనుడిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంటే ఒక ఉద్దేశం ఉంటుంది, ఒక సంకల్పం ఉంటుంది. నా ప్రార్థన అదే. ఈ ప్రార్థన మందిరంలో వచ్చిన వాళ్ళు ఎవ్వరూ అలాగ వట్టి చేతులతో మిగిలిపోకూడదు. వాళ్ళు ఏ స్థితిలో వచ్చారో ఆ స్థితిలో ఉండిపోకూడదు. ఏదో ఒక దీవెన వాళ్ళ తల మీద ఉండాలి. యేసు నామములో అట్టి కృప దేవుడు వానికి అనుగ్రహించునుగాక. ఈరోజు సికింద్రాబాద్లో ఒక అద్భుతమైన చర్చ్ నిర్మించబడ్డది. ఇంచుమించు వాళ్ళ మందిరానికి 2,500 మంది, అంటే 2,500 మంది ఇంచుమించు చాలామంది వస్తారు. ఒక 30 సంఘాలు స్థాపించాడు ఆయన. ఎంతోమందిని సేవకులుగా అభిషేకించాడు. ఆయన చేతుల్లో పెరిగిన ప్రతి దైవజనుడు గొప్ప సేవకుడైపోయాడు. నా ప్రార్థన, ఈ షమ్మా మినిస్ట్రీస్లో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ దీవెనకరంగా మారుదురుగాక. దైవజనుడు దీవెన మీ తల మీద నిలిచి ఉండునుగాక. ఏలియా నుంచి ఎలీషా పొందుకున్న 2 పాళ్ళ అభిషేకం మీ తల మీద ఉండునుగాక. యేసయ్య సేవకుడిగా నేను అలా కోరుకుంటున్నాను. మోషే ప్రజల్ని దీవిస్తున్నాడు చూడండి. ఒక్క మాట చదువుకుందాం. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 22 నుంచి 26 వరకు చదవండి. మోషే తన ప్రజల్ని ఎలా దీవిస్తున్నాడో చూడండి. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చాను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇలాగ దీవించాలి. నువ్వు ఎలా దీవించాలి తెలుసా? మీరు ఇశ్రాయేలుని ఇలాగ బైబిల్ తీసి చూడండి అయ్యా, ఆ మాట టిక్ చేసుకోండి అయ్యా. మీ కొరకే ఆ దీవెన. నీవు ఇశ్రాయేలుని ఇలాగ దీవించాలి. ఎలాగ దీవించాలి? యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. అందరు ఈ మాట అందరూ ఒప్పుకుందాం ఒకసారి. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. నెక్స్ట్ యెహోవా నీకు తన సన్నిధిని, యెహోవా తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. పలకండి మీరు. 3వది, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. ఈ 3 రకాల దీవెనలు మీ తల మీద ఉండునుగాక. గట్టికోసారి ఆమేనని చెప్పండి. ఒక దైవజనుడు దీవెన మీ తల మీదకి దిగవచ్చునుగాక. నిజమే, దైవజనులు దీవించినప్పుడు అక్కడ మహిమ దిగి వచ్చిందండి. ఈరోజు ప్రతి దైవజనుడు నేను అలాగే కోరుకుంటాను, విశ్వాసిని ఎప్పుడు దీవిస్తూనే ఉండాలి. కొన్నిసార్లు చాలామంది బ్రాంచ్ చర్చెస్కి మేము వెళుతున్నప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటారు, అక్కడక్కడ వాళ్ళు చెదరిపోయి మరలా దైవ సన్నిధికి వస్తున్నప్పుడు వాళ్ళు చెప్తుంటారు, అయ్యా ఏంటోగానండి బాబయ్యా, మాకు పాస్టర్ గారు దొరికారండి బాబా, ఎలాంటి వాళ్ళని శాపనార్థాలు ఎట్టేస్తున్నాడండి బాబా. స్తోత్రం చెప్పండి ఒకసారి. నేనంటాను, సేవకుడు ఎప్పుడు ఎవరిని శపించకూడదు. దేవుడు మన నోట దీవెన వచ్చినవే పలకమన్నాడు. వాళ్ళు ఎంత వ్యతిరేకంగా ఉన్నా మన నోట దీవెనే రావాలి. నేను కూడా అలాగే కోరుకుంటాను. వాళ్ళు ఎంత వ్యతిరేకంగా మాట్లాడుకున్నా, ప్రభా వీళ్ళని దీవిస్తున్నాం ప్రభా, ఆ దీవెనే వాళ్ళని సరిచేస్తుంది. మన నోట ఎప్పుడు దీవెన వచ్చినవే రావాలి. యేసయ్య సేవకుడిగా ఇంకా ఈ ప్రాంతం, ఈ పట్టణం, ఒక మాటలో చెప్పాలంటే నీతిమంతులు వర్ధిల్లుట పట్టణానికి సంతోషం అన్నట్లు ఈ అమలాపురం పట్టణానికి ఈ పరిచర్య దీవెనకరంగా మారునుగాక. ప్రతి కుటుంబం దేవుని చేత దైవజనుడు దీవెన వారు పొందుదురుగాక. మిమ్మల్ని ఒక సాక్షిగా దేవుడు నిలబెట్టునుగాక. గుడ్. ఇక 2 మాటలు ఉన్నాయి,
త్వరగా రిఫరెన్స్లు ఇచ్చేసి ముందుకు వెళ్ళిపోతాను. 3వ మాట చదవండి. ఎప్పుడు మనం మహిమను చూస్తాం? యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనం చదవండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనం. ఎంతసేపు? నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూసేదవు. ఒకసారి అందరూ ఆమేనండి. సో 3వదిగా దేవుని మహిమ నువ్వు ఎప్పుడు చూస్తావంటే నీవు నమ్మినప్పుడు. మీ పక్కోళ్ళకి షేక్ అండి ఇదే మాట చెప్పండి. ఏమని చెప్తున్నారు? నీవు నమ్మినప్పుడు అనండి ఒకసారి. వాళ్ళ ముఖం వైపు చూసి చెప్పాలి, నా వైపు కాదు. ఫేస్ టు ఫేస్లో చెప్పండి. నీవు నమ్మినప్పుడు దేవుని మహిమను చూస్తావు. ఆమేన్. ఇప్పుడు ఎందరికీ ఎన్నో కార్యాలు జరుగుతున్నప్పుడు నీకెందుకు చేయడు? దేవుడు చేస్తాడు. అయితే నువ్వు నమ్మినప్పుడు. ఒక కండిషన్, దేవుడు మహిమ చూడాలంటే నీ నమ్మిక. ఎవరు నమ్మకం చెప్పిన వాళ్ళకి చేస్తాడు దేవుడు. కొంతమంది నమ్మకం ఎలా ఉంటుందంటే ఎల్కేజీ పిల్లోడిలా ఉంటుంది. ఎల్కేజీ పిల్లోడికి ఏముంటుంది చెప్పండి, వాడికి ఏబిసిడీలు తప్ప ఇంకేమి రావు. కొంతమంది నమ్మకం ఎలా ఉంటుందంటే యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్, 10th క్లాస్ దగ్గరకు వచ్చి ఆగిపోతారు. 10th క్లాస్ వాళ్ళకి ఇంకా కొన్ని ఇంటర్మీడియట్లో ఉన్న అవి రావు వాళ్ళకి, అక్కడితోనే ఆగిపోతారు. తర్వాత కొంతమందికి ఇంటర్మీడియట్ దాకా వస్తారు, డిగ్రీ, పీజీ, పిహెచ్డి వరకు వెళ్ళాలని నా ఆశ. నీ నమ్మకం సంవత్సరాల కల్లా సంవత్సరం కల్లా నమ్మకం పెరగాలి. అంతేగాని సంవత్సరం నమ్మకం అలా డౌన్ అయిపోయి, బండి చూడండి, బండిలో పెట్రోల్ అయిపోతున్నప్పుడు బండి ఇయర్కి వచ్చినప్పటికీ డల్ అయిపోయి ఎక్సలేటర్ పనిచేయదు, గేర్లు పనిచేయవు, ఆ బండి వెళ్తుంటుంటే బుల్లెట్ వెళ్ళినంత సౌండ్ వచ్చేస్తుంటుంది కదా, ఇబ్బంది పడిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఆ బండి వెళ్ళి కొలిది వీక్ అయిపోతుంటుంది. మీ విశ్వాసం అలా కాదు. అపోస్తులు ఏమన్నారు? మా విశ్వాసం పెరగాలయ్యా, మనం నమ్మకం పెరగాలి. నా నమ్మకం సేవకు వచ్చినప్పుడు చిన్న గది, చిన్న పాక, ఆ తర్వాత పరంజ్యోతి స్కూల్, ఆ తర్వాత ఇలా నమ్మకం విషయంలో దేవుడు ఎలా అంచెలంచెలుగా చేశాడు. వెనకాల ఉన్న ఆ మందిరం, ఆ క్యాంపస్, ఆ స్థలం కొనేటప్పుడు 2015లో ఆ స్థలం సెంటు 2.35 తీసుకున్నాం. సెంటు అప్పట్లో 2015 అంటే ఆ డబ్బులు సమకూడమే చాలా కష్టం. అక్కడి నుంచి నమ్మకం ఇక్కడికి వచ్చినప్పటికి సెంటు 4లోకి వచ్చేసింది. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి దాటేసింది. దేవుడికి స్తోత్రం. ఇంకా దేవుడు ఇస్తాడంతే నమ్మకం. ఆమె చెప్పండి ఒకసారి. నిజంగా రాత్రి కూడా ఒక అద్భుతమే. దేవుడు తన బిడ్డలు ఏదో విధంగా ప్రేరేపిస్తున్నాం. నాకైతే నమ్మకం ఉందండి, ఇదంతా షమ్మ క్యాంపస్ అయిపోతుంది అంతే. ఆమేనంతే. దేవుడు అద్భుతం చేస్తాడంతే. చాలామంది తల్లులు, పెద్ద తల్లులు వచ్చి చెప్తుంటారు నాతో, బాబా మేము చూస్తామో లేదా కానీ బాబా ఇదంతా దేవుడే మందిరం అయిపోవాలి బాబా అంటారు. అన్న నువ్వు చూస్తావమ్మా, నీ కన్నులతోనే చూస్తావంటాను నేను. నమ్మకం, నీలో నమ్మకం నువ్వు నమ్మితేనే చూసేది దేవుని మహిమ. ఇప్పుడు అక్కడ లాజరు ఉన్నాడు, జబ్బు చేసి చచ్చిపోయాడు. యేసయ్య ఒకటే చెప్తున్నాడు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచినాడు చనిపోయినా బ్రతుకుతాడు. నువ్వు నమ్మితే మహిమ చూస్తావు అంతే. లాజరు కమౌట్ అంటే 3 రోజులు అయిపోయి చనిపోయి తిరిగి లేచి కూర్చున్నాడు కదా. మీ ఆత్మీయ జీవితాల్లో అనారోగ్యంతో ఉన్నారా? మీరు ప్రభు మీద చూపవలసిన నమ్మిక, ఆయన స్వస్థపరిచే శక్తి ఆయనకు ఉందని నువ్వు నమ్మాలి ఖచ్చితంగా. రక్షణ లేకుండా ఉన్నావా? ప్రభు ద్వారానే నీకు రక్షణ కలుగుతుందని నమ్మాలి. వ్యాపారంలో ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతున్నావా? దేవుడు చేయగల సమర్థుడని నమ్మాలి. వివాహ సంబంధాల కొరకు ఎదురు చూస్తూ ప్రయత్నిస్తే ఇంకా నా వల్ల కాదు, వయసు పెరిగిపోతుంది, అట్లా నువ్వు డౌట్ పడవలసిన పని లేదు. నీ నమ్మిక చొప్పున దేవుడు చేస్తాడు. సంతానం లేమితో బాధపడుతున్నావా? నీ నమ్మిక చొప్పున దేవుడు చేస్తాడు. ఒకటే, దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఫెయిత్,
బైబిల్లో ఒక రిఫరెన్స్ ఇస్తాను చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వాక్యం చూడండి. 16-17. నమ్మిన వారి ఎడల ఈ సూచక్రియలు కనబడును. ఎవరికి కనిపిస్తారండి సూచక్రియలు? నమ్మిన వారి ఎడల ఈ సూచక్రియ ఎలా అనగా నా నామను దెయ్యాలు వెళ్ళగొడతారు, మీరు కొత్త భాషలు మాట్లాడతారు, పాములను ఎత్తి పట్టుకుని. చూడండి సందర్భాలని చూస్తే నమ్మిన వారి వలనే ఈ సూచక్రియలు. ఏ సూచక్రియ ప్రభు చేయాలన్నా, కళ్ళు లేని వాడికి కళ్ళు ఇవ్వాలన్నా, చెవులు లేని అది చెవులు కాదు కానీ వినికిడి శక్తి లేని వాళ్ళకి వినికిడి శక్తి రావాలన్నా, మోగోళ్ళు మాట్లాడాలన్నా, కణుతులు కరిగిపోవాలన్నా, ఏది జరగాలన్నా వారి నమ్మిక చెప్పునే ప్రభు చేశాడు. ₹1,00,00,000 రిఫరెన్స్ ఒకటి ఇస్తాను చూడండి. మత్తయి సువార్త 9:29. మీరు రెడ్ పెన్ ఉంటే టిక్ చేసుకోండి అది. మత్తయి సువార్త 9:29. వారు నమ్ముచున్నాం ప్రభు అని ఆయనతో అనిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక. మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక. గాక అన్న తర్వాత మీరు ఏమనాలని కలా కొంచెం గట్టిగా చెప్పొచ్చు కదా. మరి మీ నమ్మిక చొప్పునే మీరు ఎంత ఫెయిత్ఫుల్నెస్గా దేవుని మీద ఆధారపడతారో అలాగే దేవుడు చేస్తాడు. యేసయ్య సేవకునిగా ఇప్పటికే ఎన్నో చేశాడు, మీకు చేస్తాడు. మీ భర్తల మార్పు కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నెన్నో అడుగుతున్నారు దేవుడి దగ్గర నుంచి. అడిగినవన్నీ మీరు పొంది ఉన్నామని నమ్మని చెప్పాడు. అలాగ మీ నమ్మిక చొప్పున మీకు జరుగునుగాక. ఓకే, లాస్ట్ వన్, చివరి మాట, ఆఖరి మాట చెప్పేసి ప్రార్థిస్తాను. హగ్గై పుస్తకం 2వ అధ్యాయం 7వ వాక్యం చూడండి. హగ్గై పుస్తకం 2వ అధ్యాయం 7వ వాక్యం. నేను ఈ మందిరాన్ని నా మహిమతో నింపుదును. ఇదే సైన్యములకు అధిపతికి యెహోవా వాక్కు. ఓకే, 4వది మందిరములో మహిమ అనండి ఒకసారి. అంటే మందిరము ద్వారా మనం మహిమను చూస్తాం. నేను ఈ మందిరాన్ని మహిమతో నింపుతాను. నిజమేనండి. మందిరంలో ఫ్యాన్లు ఉన్నాయా? మందిరంలో కుర్చీలు ఉన్నాయా? మందిరంలో సౌండ్ బాక్సులు బాగున్నాయా? మందిరంలో సౌండ్ ఇంజనీర్ ఎలా ఉన్నాడు? బాగానే మైకులు సౌండ్ పెడుతున్నాడా? ఓకే. కీబోర్డ్ ఆయన ఎలా ఉన్నాడు? బాగానే ఉన్నాడు. కెమెరామ్యాన్, పాటలు పాడేవాళ్ళు, సంగీత పరిచర్య, వాక్యం చెప్పేవాళ్ళు, ఇవి ఓకే, ఇవన్నీ ఓకే. వీటితో పాటు నువ్వు చూడాల్సింది ఏంటంటే ఇక్కడ మహిమ ఉండాలి. ఆమేన్. నా ప్రార్థన అదే. ప్రభా, ఎవ్వరు అన్యజనులు ఈ మందిరంలోకి వచ్చిన విశ్వాసే వచ్చిన ఇక్కడికి వచ్చిన ఆ రోజే వాళ్ళ కన్నుల్లో దేవుని మహిమ కనబడాలి ప్రభా. నిశ్చయముగా ఈ స్థలమందు దేవుడు ఉన్నాడనే ఆ దైవ భయం వాళ్ళకి రావాలి. అదే కోరుకుంటున్నాను. ఇప్పటికే ఈ మందిరంలో ఉన్న మహిమ ద్వారా ఎన్నో కార్యాలు ప్రభు చేశాడు. ఇంకా అన్యజనులు తమ ఇష్ట వస్తువులు ఈ మందిరానికి తీసుకొస్తారు. ఈ మందిరంలో మహిమ కనబడుతుంది. సొలొమోను కట్టిన దేవాలయం 7 సంవత్సరాలు కష్టపడి దేవుని మందిరం కట్టాడు. ఆ మందిరాన్ని ప్రారంభోత్సవం చేయటానికని యాజకులు అందరూ వచ్చారు. బైబిల్ ఏమని రాయబడి తెలుసా? దేవుని మందిరాన్ని అలా ప్రతిష్ఠిస్తున్నారంటే రిబ్బన్ కట్ చేస్తున్నారట, అంతే. యాజకులు ఆ మహిమ ఎదుట నిలబడలేకపోయారంట, అంత మహిమ దిగొచ్చింది. కనుక మనం ఆరాధించే దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. కృంగిపోవాల్సిన పని లేదు. మహిమ ద్వారా ఎన్నో కార్యాలు చేశాడు. ఈ రోజుకి ఆయన తన కార్యాలు చేయడానికి సమర్థుడు. ఈ మందిరంలో ఉన్న మహిమ ద్వారా అనేకులు ఆయన మహిమను చూస్తారు. ఇట్టి కార్యాలు ప్రభు మీ ఎడల జరిగించునుగాక. బైబిల్ ఇలా రాస్తుంది. ఏమని రాస్తుందంటే, మహిమ నుండి అధిక మహిమ పొందుచు ఆ పోలికగానే మనం మార్చబడుతున్నాం. చూద్దామా? ఆ రిఫరెన్స్ చదువుదామా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వాక్యం. మీరు దేవుని ఆలయం ఉన్నారు, అది
దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనా దేవుని ఆలయం పాడు చేసిన ఆ సందర్భం అంతా కాదు, మరొక వన్స్ అగైన్, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగురా? దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నారని మీరు ఎరగరా? 2 కొరింథీ 3:18. మనమందరం ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింప చేస్తూ మహిమ నుండి అధిక మహిమ పొందుచు ఆత్మచేతనే ఆ పోలికలోనికి మనం మార్చబడాలి. సంఘం ఇప్పుడు ఏమవ్వాలంటే మహిమ చూడటమే కాదు, మహిమ నుండి అధిక మహిమ పొంది ఆత్మచేత ఆ పోలికగా, అంటే క్రీస్తు స్వారూప్యంలో సంపూర్ణతలోనికి వచ్చేస్తే నిజంగా ఆ మహిమ గల రాజ్యంలో మనం అడుగు పెట్టే ధన్యత మనకిస్తాడు. మహిమ నుండి అధిక మహిమ పొంది రూపాంతరము చెంది క్రీస్తు స్వారూప్యంలోనికి మలచబడి, అందుకే కదా తనకిష్టమైన శిష్యుల్ని ప్రభు ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళి తన మహిమను కనపరిచినప్పుడు ఆ రూపాంతర మహిమ చూడలేక వాళ్ళు బోర్లు పడిపోయారు. ఈరోజు ఆయన మహిమ ఎదుట నిలబడలేని వ్యక్తిగా మనం ఉండకూడదు. మహిమ నుండి అధిక మహిమ పొందిన వారిగా, అలాగ సంఘములో నువ్వు సిద్ధపడిన వారిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. నేను ముగిస్తున్నాను. వారు వచ్చి నా మహిమను చూస్తారు అని ప్రభు చెప్పాడు. ఖచ్చితంగా దేవుని మహిమ మీరు ఒక్కొక్కరు చూడాలని నా ప్రార్థన. మరి ఎవరికి దేవుని మహిమ కనబడుతుంది అని అడిగితే 4 మాటలు నీ కన్నుల ఎదుట దేవుడు ఉంచాడు. ఒకటి, దేవుని మహిమ ఎవరికి కనబడుతుందంటే వాక్యంలో మనం చూసాం కదా, బండ మీద నిలబడిన వారికి. వాళ్ళు ఖచ్చితంగా దేవుని మాట చెప్పును చేస్తారు, వాళ్ళు దేవుని మహిమ చూస్తారు. రెండవది, దైవజనుని యొక్క దీవెన, దైవజనుడు దీవెన మనం పొందితే ఖచ్చితంగా మనం మహిమను చూస్తాం. మూడవదిగా మనం ఆలోచిస్తే నమ్మినప్పుడు దేవుని మహిమను చూస్తాం. చివరిగా 4వదిగా మనం చూస్తే మందిరంలో దేవుని మహిమను చూస్తాం. ఈ మాటలు మన వెనుకల్లో దేవుడు దీవించునుగాక. అందరూ అలాగే లేచి నిలబడండి. ఒక చిన్న ప్రార్థన.